నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. డీలిమిటేషన్పై దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులు చెన్నైలో సమావేశమై చర్చలు జరిపారు. ఏపీ నుండి సీఎం, డిప్యూటీ సీఎం చర్చల్లో పాల్గొనకపోవడంపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ మండిపడ్డారు. పార్లమెంట్లో దక్షిణాది ఎంపీల సంఖ్య డీలిమిటేషన్ జరిగితే తగ్గిపోతుందంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని విజయ్ కుమార్ ఆరోపించారు. యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ప్రోరేటా బేసిస్ మీద అందరికీ కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిస్తూ సముచిత స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా బీజేపీ దీని వెనక ఒక కుట్ర చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఎన్నికలు వచ్చినా ప్రతి ఎలక్షన్ కి ఏదో ఒక కారణం తీసుకొచ్చి, ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి, పాకిస్తాన్ అనో, టెంపుల్ అనో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనో, ఇట్లా రకరకాల అంశాలు తెచ్చి ఏదో విధంగా ఎలక్షన్ గెలవాలి, పోలరైజ్ చేయాలి, అంటే జనాన్ని విభజించాలి, అదే సమయంలో డైవర్షన్ చేయాలనేటువంటి ఒక జిమ్మిక్స్ గేమ్ ప్లాన్ బీజేపీ చేస్తుంది. దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఇప్పుడు కొత్తగా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, జనాన్ని ముక్కలుగా విభజించడానికి 3 లాంగ్వేజ్ పాలసీ అని, డీలిమిటేషన్ అనేటువంటి ఇష్యూస్ తెర మీద తీసుకొచ్చింది. వాస్తవంగా ఈ రోజు ప్రజల కన్సర్న్ ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా తయారైంది ఈవీఎంస్ అనేటువంటి. ఈ ఈవీఎంస్ యూసేజ్ వల్ల ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ ప్రజాస్వామ్య దేశం కూడా ఈవీఎంస్ వాడటం లేదు, బ్యాలెట్సే వాడుతున్నాయి, ఒక్క ఇండియా తప్ప. మరి అలాంటిది అంత హానికరంగా ఈరోజు ప్రజాస్వామ్యం తయారైతే అది మానేయకుండా దాని గురించి ఎక్కడ మాట్లాడతారో అని. అలాగే ఈరోజు సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉన్నాయి, సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ ఎలా అభివృద్ధి చెందారని తెలుసుకోవాలని అంటే ఒక సెన్సస్ జరగాలి. ఫెర్టిలిటీ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే 2.1% ఉంది, అదే ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 3.9% ఉంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంది. అంటే అక్కడేమో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది, మనమేమో నీతిగా నిజాయితీగా భారత ప్రభుత్వం చెప్పింది అవి అవలంబించాలని మనం పనిచేసాం. పాపులేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా పాపులేషన్ కంట్రోల్ చేశాం. మరి సిన్సియర్గా పనిచేసిన వాళ్ళని రివార్డ్ చేయాలి. బాగా ప్రోగ్రెసివ్గా మీరు ముందుకెళ్లారు, చెప్పినవన్నీ అమలు చేశారు అని రివార్డ్ చేయాల్సింది పోయి ఈరోజు పనిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం. ఏ విధంగా అంటే కొత్త సెన్సస్ టేకప్ చేసి ఆ పాపులేషన్ బేసిస్ మీద మనకి సీట్స్ అలొకేషన్ అనేది. దీనిలో ఏం జరుగుతుందంటే నష్టం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం.